ఆయన ఒక స్కాలర్, ఆయనతో పాటు ఒక స్కాలర్ రావడం జరిగింది. ఆయన పేరు ఎల్ బరూని. ఆయన ఒరిజినల్ నేమ్ ఈజ్ అబూ రేహాన్ అండ్ హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎల్ బరూని. బాగా గుర్తుంచుకోవాలి, ఈయన ఎంతో అద్భుతమైన స్కాలర్. ఈయనని హిస్టోరియన్స్ దే కన్సిడర్డ్ హిమ్ యాజ్ ద ఫస్ట్ ముస్లిం ఇండాలజిస్ట్. ఇండాలజీ అంటే ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద ఏన్షియంట్ కల్చర్స్ అండ్ సివిలైజ్, అదొక సబ్జెక్ట్ అనమాట. దానిపైన రీసెర్చ్ చేసే వాళ్ళనే ఇండాలజిస్ట్ అనాలి. అండ్ దిస్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ముస్లిం ఇండాలజిస్ట్ అండ్ హీ హావ్ గివెన్ వండర్ఫుల్ అకౌంట్స్ అబౌట్ ఇండియా. సొసైటీ ఏ విధంగా ఉంది, సోషల్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాండ్ రెవెన్యూ ఏ విధంగా ఉంది, పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ హిస్టారికల్ కంపైలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన ఇండియన్స్ ఫారినర్స్ ని ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు, ఇదంతా కూడా ఎంతో అద్భుతంగా ఈ అకౌంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఆ అకౌంట్స్ నే ఇట్ ఈస్ కంపైల్డ్ in the form of a text called Kitabul Hind or దానికే తాకీకే హింద్. రెండు పేర్లు ఉన్నాయి దానికి. తాకీకే హింద్ కానీ కితాబుల్ హింద్ కానీ ఇట్ ఈస్ అ సైంటిఫిక్ ట్రీటైజ్, అంటే ఒక సైంటిఫిక్ ఎంక్వైరీ హౌ ఈస్ ఇండియా అనేదే ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ స్టాండ్స్ యాజ్ అ మిర్రర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ 11th century AD అని చెప్పుకోవచ్చు అనమాట.